అంటే అనంతపురం జిల్లా పర్యటనకు గత 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొట్టండి అన్న ఒక పిలుపునిచ్చారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ చెప్పులతో కొట్టండి అని పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం అంటారు? అది కూడా అనంతపురం జిల్లా నుంచే పిలుపునిచ్చారు. కేవలము అటు మీడియాని కానీ ఇటు ప్రజలను కానీ తన వైపుకు తిప్పుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో చరిష్మా తగ్గిపోతుంది, ఏదో ఒక విధంగా తమ వైపుకు తిప్పుకోవాలంటే ఏదో ఒక వ్యాఖ్యలు చేయాలన్న ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబంటారా? ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంతకంటే నీచమైన ఆరోపణలు తన వాళ్ళ ద్వారా అసెంబ్లీలో చేయించినాడు. జగన్ గారి అమ్మని విజయమ్మ గారిని పైన నిందలేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆయన మీద ఘోరాతి ఘోరమైన నిందలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 20 మందిని తీసుకున్నారు. మా పార్టీ శ్రమతో, మా పార్టీ చెమటతో గెలిచినటువంటి వాళ్ళని. అదేవిధంగా షర్మిల గారి పైన కూడా నిందారోపణలు చేశారు. ఆ విధంగా కక్షగట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉంది. మా జగన్ గారు మళ్ళా కూడా చెప్పారు ఏమంటే, రేపొద్దు నేను ముఖ్యమంత్రి అయినా కూడా హామీలు నెరవేర్చకపోతే అవసరమైతే చీపుర్లు చెప్పులు చూపించే పరిస్థితి ఉండాలంటే ముఖ్యమంత్రులు కాబోయే వాళ్ళు ఈ యొక్క ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని విలువలు పాటించాలా, చెప్పిన మాట కట్టుబడి ఉండాలా, మేనిఫెస్టోలను అమలు చేయగలిగితేనే చెప్పాలా అనేటువంటి ఉద్దేశంతో జగన్ గారు ఆ విధంగా అనడం జరిగింది. జగన్ గారు అన్నారని చెప్పి ఇంత బాధపడుతున్నారు. మేము ఆవేశపడ్డంలో ఒక అర్థం ఉంది. మమ్మల్ని పెడుతున్న ఇబ్బందులు కానీ మమ్మల్ని పెడుతున్న బాధలు వీటన్ని దృష్టిలో మేము అనడంలో అంతో ఎంత అర్థం. కానీ వాళ్ళు మరుసటి రోజు నుంచి కూడా అందరితో తిట్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నేను ఆ విధంగా దిగజారనని చెప్పి చెప్తూనే వాళ్ళకి సంబంధించిన మంత్రులు వాళ్ళందరితో జగన్ గారి పైన చాలా ఘోరమైనటువంటి అలిగేషన్స్ ఇవన్నీ కూడా చేశారు. చెప్పులతో సహా అన్నీ జగన్ గారు ఇక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ జిల్లా నాయకులతోనే చెప్పులు బూట్లు ఇవన్నీ కూడా అనిపించినాడు. చెప్పులు వేయించినాడు కూడా. చంద్రబాబు నాయుడు గారి అనుమతి లేకుండా కదిర్లో చెప్పులు వేస్తారా, లేకపోతే అనంతపూర్లో చెప్పులు వేస్తారా? అందుకనే ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాటలకి చేతలకు ఉన్నటువంటి తేడా. జగన్ గారు ఆ విధంగా అంటున్నారంటే దాని వెనుక ఉన్న బాధను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ విధంగా అనాలా వద్దా అనేటువంటిది ఒక్కొరు భిన్నాభిప్రాయాలు, మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి దాంట్లో ఆ విషయంలో. బట్ ఏమైనా కూడా జగన్ గారు అన్న మాటల అర్థాన్ని దాన్ని అట్లా ట్రూగా ఏదో చెప్తూ కొట్టాలనేటట్టు కాకుండా ప్రజలను మోసం చేయలేదనే ఆ స్పిరిట్ని ప్రజలు స్వీకరించినారని నేను అనుకుంటాను. మీరు రాష్ట్ర రాజకీయాల పద్ధతి యువకొండ నియోజకవర్గానికి వస్తే మీ పార్టీ కార్యకర్తలైన గతం 2009 ఎన్నికల ముందు ఒక సూర్య అనే వ్యక్తిని కానీ, ఇటీవల కూడా ఆర్ఎన్బి బంగ్లా దగ్గర ఒక పంచాయతీ జరిగి భూ పంపిణీ విషయంలో మరో వ్యక్తి కానీ చంపారు. అంటే వీళ్ళందరికీ కూడా మీరు ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు? వాళ్ళ మీద కేసులు నమోదయ్యారంటారా? దాని వెనక ఎవరున్నారంటారు అసలు? ఇప్పుడు వైరాంపురం అని సూరి మర్డర్ జరిగింది. అప్పుడు బహుశా 2009 అనుకుంటా అప్పట్లో జరిగింది.